హే ఎవ్రీవన్, మై వీక్లీ హెయిర్ కేర్ రొటీన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డీటాంగిల్. నేను ఇక్కడ వుడెన్ కోమ్ యూస్ చేస్తున్నాను. హెయిర్ని ఎప్పుడూ కూడా చిక్కులు లేకుండా చూసుకోవాలి. అండ్ నాకు ఇంత హెయిర్ ఊడిపోయింది, ఇది కామన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి హెయిర్ ఆయిలింగ్. నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండ్ వింటీనా బ్రాండ్ నుంచి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. రెండు మిక్స్ చేసుకొని ఫింగర్స్ తోని నా స్కాల్ఫ్ అంతా అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ఆయిలింగ్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ హెడ్ మసాజ్. స్కాల్ఫ్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ మసాజ్ చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. హెయిర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 7 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకొని అక్కడ హెడ్ మసాజ్ చేసుకోవాలి. సో దానివల్ల హెడేక్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఓన్లీ 6 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకొని అక్కడ మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల మీకు మైగ్రేన్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. అండ్ సైడ్స్ను కూడా సేమ్ ఇలా మసాజ్ చేసుకోవాలి. ఫింగర్స్తో మసాజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా స్కాల్ఫ్ మసాజర్ ఉంటుంది. సో దాంతో మంచిగా స్కాల్ఫ్ అంతా మసాజ్ చేసుకొని ముడి వేసుకొని 2 to 3 అవర్స్ అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత యాజ్ యూజువల్గా డీటాంగిల్ అనేది తీసుకోవాలి కింద నుంచి. దీనివల్ల హెయిర్ బ్రేకేజ్ అనేది చాలా తగ్గుతుంది. నెక్స్ట్ నేను హెయిర్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. దీన్ని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను బిఫోర్ యూజ్ చేస్తున్నాను. 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్న హెయిర్ని మళ్ళీ 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క సెక్షన్కి ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా నరిషింగ్ అయ్యి సో మీకు ఎక్కువ డ్రై ఫ్రిజీనెస్ ఉంటే కనుక ఇది కంట్రోల్ అవుతుంది. రెగ్యులర్గా యూస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో మంచిగా హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ ఉండి హెడ్ బాత్ చేసేయాలి. షాంపూ కండిషనర్ ఇది యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పిల్గ్రమ్ నుంచి లివ్ ఇన్ క్రీమ్ అనమాట. ఇది ఆల్రెడీ బాటిల్ మొత్తం యూస్ చేసేసాను. మిగిలిపోతే ఇలా చిన్న దాంట్లో యూస్ చేస్తున్నాను. దీన్ని యూస్ చేయడం వల్ల మన కర్ల్స్ అనేవి ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటుంది. హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంది నా హెయిర్. బట్ నాకు అలా ఇష్టం లేదు కాబట్టి హెయిర్ ని మళ్ళీ 2 పార్టీషన్స్ గా డివైడ్ చేసుకొని మళ్ళీ డీటాంగిల్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ వుడెన్ కోమ్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత హెయిర్ గ్రోత్ కోసం బయోటెక్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఈ సీరం యూజ్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ ఇదే ట్రై చేయాలనిపించింది. సో అందుకని రెగ్యులర్ గా దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. స్కాల్ఫ్ అంతా ఈ సీరం ని అప్లై చేసుకున్న తర్వాత ఫింగర్స్ తోనే మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడే హెడ్ బాత్ చేశాం కాబట్టి గ్రోత్ కూడా ఉంటుంది. తర్వాత హెయిర్ రూట్స్ కోసం నేను బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ సీరం యూస్ చేస్తున్నాను. ఇది ఓన్లీ రూట్స్కే. ఆల్రెడీ నేను చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను బాగుంటుందని. అండ్ లుక్ ఎట్ దట్ డిఫరెన్స్, ఎంత షైనీ ఇస్తుందో. నేను యూస్ చేసే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే మీకు కామెంట్ చేసేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను.